రోజు రోజుకు బంగారం వెండి రేట్లు పెరుగుతూ ఉండడం వల్ల ప్రజల్లో దీని గురించే పెద్ద చర్చ నడుస్తోంది. నిన్నటి ధరలు చూసి ఆశ్చర్యపోయేలోపే ఈ రోజు పెరిగిన ధర రికార్డును తాకుతుంది. సామాన్యులు నార్మల్ పరిస్థితుల్లో ఎలాగూ బంగారాన్ని కొనలేరు, కానీ పెళ్లిళ్ళప్పుడు మాత్రం తప్పదు. కానీ పెట్టుకున్న బడ్జెట్ కంటే ఈ రేటు పెరగడం వల్ల వాళ్లకు తలకు మించిన భారం అవుతుంది. తులం బంగారం 1,80,000 దాటింది. రోజు రోజుకు ఎందుకు ఇలా ధరలు పెరుగుతున్నాయి, మరి ఫ్యూచర్లో అయినా ఈ ధరలు తగ్గుతాయా అన్నదే ఇప్పుడు డౌట్. ధరలు ఇలా పెరగడానికి 2 రీజన్స్ ఉన్నాయి. అమెరికా డాలర్ బలపడడం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజకీయ అనిశ్చితి. పెద్ద పెద్ద దేశాల మధ్య గొడవలు వచ్చినప్పుడు డబ్బులు దాచిపెట్టడం కన్నా ఇలా బంగారం కొని ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని ఇన్వెస్టర్లు అందరూ కూడా గోల్డ్ కొని నిల్వ చేసుకుంటున్నారు. రెండవది వెండి వినియోగం. మనం వాడే స్మార్ట్ ఫోన్స్, సోలార్ ప్యానెల్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో వెండి వాడకం విపరీతంగా పెరిగింది. అందుకే నగలతో సంబంధం లేకుండా పరిశ్రమల డిమాండ్ వల్ల ఈ ధరలు ఈ విధంగా కొండెక్కుతున్నాయి. ట్రంప్ వచ్చాక అమెరికా ప్రభుత్వం మీద అలాగే డాలర్ మీద ప్రపంచ దేశాలకు నమ్మకం లేకుండా పోయింది. ఇండియా, చైనాతో పాటు చాలా దేశాలు డాలర్లు తగ్గించుకొని బంగారం కొని నిల్వ చేసుకుంటున్నాయి. గోల్డ్ రేటు ఇంత భారీగా పెరగడానికి ఇదే మెయిన్ రీజన్. అమెరికా విధానంలో ఇప్పట్లో మార్పులు రాకపోవచ్చు, సో గోల్డ్ రేట్లు తగ్గే ఛాన్స్ లేదు. ఫ్యూచర్ లో 10 గ్రాముల బంగారం ధర 2 లక్షల పైన, అలాగే సిల్వర్ రేటు కూడా కేజీ 5 లక్షల పైన పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో పెరిగిపోతుందన్న భయంతో తొందరపడి బంగారం కొనకండి. ఇలా కొనడాన్నే ఫోమో అంటారట. ఫోమో బారిన మీరు పడకండి. పెరిగిన బంగారం ఎప్పుడో ఒక రోజుకి తగ్గుతుంది, దాన్నే కరెక్షన్ అంటారు. అందుకని ఆందోళన పడకుండా మీ అవసరాన్ని బట్టి సరైన ప్రణాళికతో ఉండండి. గోల్డ్ రేటు పెరుగుతూ ఉండటంపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో చెప్పండి.